హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ రోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఉప్పల్ బాలు గురించి మాట్లాడబోతున్నాము. జస్టిస్ ఫర్ ఉప్పల్ బాలు. ఎందుకంటే ఉప్పల్ బాలకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మన పక్కన ఉన్న సార్ ఎవరో కాదు, ఉప్పల్ బాలు విలేజ్ వెన్నచెడుకి సంబంధించినటువంటి పర్సన్. తన పేరు భరత్. సో భరత్ గారి గురించి అడిగి మనము ఉప్పల్ బాల గురించి మొత్తం వివరాలు మీరు తెలవాలంటే ఈ వీడియో చూడండి. 100% మీకైతే ఉప్పల్ బాల గురించి ప్రతి ప్రతి డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోలో మనము అగ్ని పరీక్ష 2లో ఎంతమందిని సెలెక్ట్ చేశారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 2 అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, సో దానికి జడ్జిలు ఎవరు ఉండబోతున్నారు, అదేవిధంగా హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు, బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు, అదేవిధంగా సెలబ్రిటీస్ ఎవరెవరు రాబోతున్నారు, ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారు, వైల్డ్ కార్డ్గా ఎవరు రాబోతున్నారు, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ముఖ్యంగా మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఉప్పల్ బాలకు అన్యాయం జరిగిందా, సో బిగ్ బాస్ టీమ్ కావాలని ఏదైనా నాటకం ఆడిందా, లేకపోతే బిగ్ బాస్ టీమ్ ఏదైనా కావాలని ఒక స్కెచ్ చేసిందా. ఎందుకంటే ఈ వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. బిగ్ బాస్ వేసినటువంటి భారీ స్కెచ్ ఏందనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గురించి ఇంట్రొడక్షన్ చేస్తాము. సార్ మీరు చెప్పండి సార్ మీ గురించి ఒకసారి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ భరత్ కాసిం. ఆల్రెడీ బిఎన్కే అని అందరికీ తెలుసు. బిఎన్కే యూట్యూబ్ ఛానల్ నేను కూడా రీసెంట్గా ఓపెన్ చేసిన బిఎన్కే వైబ్స్ అని మన ఛానల్ అయితే ఉంటుంది. అందులో కూడా బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఉప్పల్ బాల్ గురించి టాపిక్ ఏంటంటే, ఆయన అయితే ఒక మంచి వ్యక్తి. అంటే మనకు వీడియోలో నవదీప్ అన్న మాట ఏంటంటే వల్గర్ కంటెంట్స్ ఉంటాయి అని, కానీ నేనైతే ఎప్పుడు వల్గర్ కంటెంట్లు చూడలేదు. సో మనకు ఇంకా టెలికాస్ట్ కాలేదు, కానీ ఉప్పల్ బాలు గారు కంటిన్యూగా వీడియో చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నవదీప్ గారు నన్ను ఇన్సల్ట్ చేశారు, నీ వీడియోలు చాలా గలీజ్ ఉంటాయి, సో నీ వీడియోల వల్ల యూజ్ ఏం లేదు అని చెప్పాడని చెప్పి ఉప్పల్ బాలు వర్షన్ గురించి మనము మాట్లాడబోతున్నాము. సో ఈ రోజు నైట్ నుంచి హాట్స్టార్ అలాగే మా టీవీలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 సంబంధించిన ఎపిసోడ్లు అనేవి టెలికాస్ట్ కాబోతున్నాయి. ఈ రోజు 12 గంటలకు టెలికాస్ట్ అవుతాయి. టెలికాస్ట్ అయిన తర్వాత మరింత గట్టిగా మన వాయిస్ ని వినిపిద్దాం, మన సపోర్ట్ ఉప్పల్ బాల్కు చేద్దాం. సో మీరు చెప్పండి సార్ ఉప్పల్ బాల్ గురించి. సో ఉప్పల్ బాల్ అయితే ఒక మంచి వ్యక్తి. అంటే మా ఊర్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా, మొన్న శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టినాం. సో ముందుగా ఉండి అందరినీ గ్యాదర్ చేసి, మీ విలేజ్ వెన్నచెడు విలేజ్ లో మంచిగా శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టినాం. ముందుండి అన్నిటికీ సపోర్ట్ చేసి యూత్ కి ఒక వెనకాల బ్యాక్ బోన్ లాగా ఉండి అన్ని పనులు చేశాడు. అండ్ అలాగే మా ఊర్లో ఏ చిన్న పని ఉన్నా తన చెయ్యి అయితే ఖచ్చితంగా ఉంటది. అంటే తన హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా తనకు తోచినంత ఎంతో కొంత 5, 10 ఎంత అంటే అంత హెల్ప్ చేస్తాడు. అంటే నేనేమంటున్నా అంటే, తన ఊరు గురించి తన అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు, తన ఫ్యామిలీ గురించి మంచి శ్రద్ధ తీసుకుంటున్నాడు, వాళ్ళకు కూడా సొంతంగా ఇల్లు కట్టించిండు. సో ఇంత మంచి పనులు చేస్తున్న వ్యక్తి అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలంటే టాలెంట్ ఉండాలి అన్నప్పుడు ఫస్ట్ ఎందుకు సెలెక్ట్ చేశారు? ఇక్కడ కూడా ఒక పాయింట్ మాట్లాడాలి. ఎందుకంటే అందరికి ఉన్న డౌట్ ఇదే, ఎందుకంటే బిగ్ బాస్ కావాలని ఉప్పల్ బాల్ ని వాడుకున్నాడా. సో ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, ఉప్పల్ బాల్ వీడియోలు గలీజ్ ఉన్నట్లయితే ఉప్పల్ బాల్ ని ఫస్ట్ అగ్ని పరీక్షకు వీళ్ళు వీడియో పంపిస్తారు, అప్పుడే రిజెక్ట్ చేసి ఉండే, లేదా ఫస్ట్ రౌండ్ లో రిజెక్ట్ చేసి ఉండే. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ లో ఉప్పల్ బాల్ ని సెలెక్ట్ చేసి ఫిఫ్త్ రౌండ్ లో ఎందుకు ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడనే బిగ్ బాస్ స్కెచ్ మనకైతే అర్థమవుతుంది. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇక్కడ బిగ్ బాస్ ఉప్పల్ బాల్ ని వాడుకొని ఎలాగైనా సరే ట్రెండింగ్ లో ఉండాలి. ఉప్పల్ బాల్ ని రిజెక్ట్ చేస్తే ఉప్పల్ బాల్ యొక్క ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళందరూ ఉప్పల్ బాల్ కు బాగా సపోర్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇక్కడ బిగ్ బాస్ కు అయితే, ఇప్పుడు నేను కూడా వీడియో చేస్తున్నా కదా, నాలాగా 100 మంది వీడియో చేస్తున్నారు ఉప్పల్ బాల్ కు సపోర్ట్ గా. అంటే ఎటు తిరిగి బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోగ్రామ్ అనేది అందరి మధ్యలో నిలబడుతుంది, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని. ఆ విధంగా బిగ్ బాస్ గట్టిగా ప్లాన్ చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆ ప్లాన్ లో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది మనకు ముందు తెలుస్తుంది. సో ఇక్కడ సార్ ఒకటి ఉప్పల్ బాల్ గురించి, మన బెట్టింగ్ యాప్ల గురించి ఏదో టాపిక్ ఉంది కదా, దాని గురించి చెప్పండి సార్ ఒకసారి. అయితే ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్లలో వాళ్ళు ప్రమోషన్ చేయడానికి కొన్ని డబ్బులు ఇస్తామని అన్నారంట. బట్ ఉప్పల్ బాలు అది చేయలేదు. ఎందుకోసం అంటే చాలా మంది ఈ రోజు, సో మీరు ఇంతమంది చెప్తున్నారు సార్ బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్ లో నుంచి అయితే ఎటువంటి ప్రమోషన్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది ఇదైపోతున్నారు అని చెప్పి ఉప్పల్ బాలన్న అయితే ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఇంత మంచి వ్యక్తి అంటే ఒక బెట్టింగ్ యాప్ చేస్తే ఎవరెవరికి హానికరం అంటే, చాలా మంది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వగానే మనం బెట్టింగ్లలో పెట్టాలి, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఉప్పల్ బాలన్న ఏంటంటే జెన్యున్ గా ఆయన కంటెంట్ ఏదో చేసుకుంటూ, ఆయన డబ్బులు ఏదో సంపాదించుకుంటూ, ఇంట్లో ఫ్యామిలీని మంచిగా చూసుకున్నాడు.
ఊర్లో ఎవరికైనా ఏమన్నా అయినా హెల్ప్ చేస్తాడు. అందరికి మంచి మంచి చేసిండని నాకైతే అనిపించింది. నేనైతే చాలా సార్లు కూడా చూసాను నేను. నేను కూడా తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక కంపెనీ వారు వచ్చి 50 lakhs నుంచి 1 crore వరకు ఇస్తాము, మా యాప్ని, బెట్టింగ్ యాప్ని సపోర్ట్ చేయండి, మీరు ప్రమోట్ చేయండి అంటే, ఆ పాపిస్ట్ డబ్బు నేను తినను, అది. నాకు అవసరం లేదని చెప్పి ఉప్పల్ బాలు రిజెక్ట్ చేశారని చెప్పి వాళ్ళ ఊరు మెంబర్ కూడా అందరూ చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడనే మనకు ఉప్పల్ బాలు వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఉప్పల్ బాలు డబ్బుకు ఇంపార్టెన్స్ ఇస్తే ఒకవేళ 100% ప్రమోట్ చేసేవాడు, కానీ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వలే, తన వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే అక్కడే ఉప్పల్ బాలు యొక్క నిజాయితీ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉప్పల్ బాల్ని బిగ్ బాస్ టీమ్ 100% వాడుకుందా అంటే 100% ప్రోమో కోసం వాడుకుంది. అదేవిధంగా తనను తనను వాడుకుంటే బిగ్ బాస్ టీముకి ఆటోమేటిక్ ప్రమోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో వితౌట్ ఎనీ మనీ పెట్టకుండా ఫ్రీ ప్రమోషన్ బిగ్ బాస్ కు ఉప్పల్ బాలు ద్వారా రావడం అయితే జరిగింది. 100% ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ టీము 100% ఉప్పల్ బాల్కు అన్యాయం చేసింది. ఉప్పల్ బాల్ని బిగ్ బాస్ టీము మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి, అంటే బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదే విధంగా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గారు ఉండబోతున్నారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో 3 జడ్జిలు ఉన్నారు. ఆల్రెడీ మనం ప్రోమోలో చూడడం జరిగింది. నవదీప్ గారు, బిందు మాధవి, అదే అభిజిత్, యాంకర్ గా శ్రీముఖి, అలాగే బిగ్ బాస్ బాజు హోస్ట్ అనేది శివాజీ గారు చేయబోతున్నారు. సో మన ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే September 7th బిగ్ బాస్ 10 అనేది స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తానికి 9 సీజన్లో ఒక ఓటీటీ సీజన్ జరిగింది. ఈ 9 సీజన్లో 9 మంది బాయ్స్ విన్నర్ అయ్యారు, ఒక ఓటీటీ సీజన్ ఒకటే గర్ల్స్ విన్నర్ అయ్యారు. సో మొత్తానికి ఈసారి ఏ విధంగా అయినా సరే ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ చేయాలని చెప్పి చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి ఒక కావ్యశ్రీ కానీ, అదేవిధంగా తేజస్విని గౌడ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని బిగ్ బాస్ టీమ్ తీసుకురావాలని చెప్పి చాలా గట్టిగా అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. అదేవిధంగా ఈ రోజు నైట్ అగ్ని పరీక్ష 2 అనేది ఈ రోజు నైట్ 12 o'clock నుంచి వెళ్ళి హాట్స్టార్లో, అదేవిధంగా మా టీవీలో స్టార్ట్ కాబోతుంది. ఈరోజు 12 o'clock హాట్స్టార్లో వస్తుంది. మీరు ఎవరు మిస్ కాకుండా ఎపిసోడ్ అయితే చూడండి. అదేవిధంగా అగ్ని పరీక్ష 2లో టోటల్గా 15 కంటెస్టెంట్లు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళలో 8 మంది గర్ల్స్ ఉన్నారు, అదేవిధంగా 7 members బాయ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ 15 members ఎవరనేది ఒకసారి నేను లిస్ట్ చెప్తాను. సో వీడియో ఇంతటితో క్లోజ్ అవుతుంది. సో మీరు లిస్ట్ చెప్పిన నేమ్స్ అనేది అగ్ని పరీక్ష 2లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు అని చెప్పి మీకు క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ 15 కంటెస్టెంట్లు ఎవరెవరు అంటే మిథిలేష్, రాజ్ కుమార్ దయాన, ఆర్జే చరణ్, శాలిని పటేల్, శ్రేష్ఠి, బాగి తల్లూరి, నవరసల్ మామ, అమాన్, హేమంత్, దీపక్, గాయత్రి, యాంకర్ ప్రియ, మిస్ అపూర్వ, సింగర్ జాన్వి, రోహిత్. టోటల్గా ఈ 15 కంటెస్టెంట్లు అయితే సెలెక్ట్ అవడం అయితే జరిగింది. ఈ 15 కంటెస్టెంట్ నుంచి 7 to 8 కంటెస్టెంట్లు డైరెక్ట్గా బిగ్ బాస్ 7 మన బిగ్ బాస్ 10లో మనం మొదటి రోజు చూడబోతున్నాము. అదేవిధంగా 1 or 2 మెంబర్స్ని కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్